అందరికీ శుభోదయం. ఈరోజు మనము తెలుగు భాషపై సంస్కృత భాషా ప్రభావం గురించి చూస్తాము. తెలుగు భాషపై సంస్కృత భాషా ప్రభావం. తెలుగు భాషపై సంస్కృత భాషా ప్రభావం. తెలుగు భాష మీద సంస్కృత భాషా ప్రభావం ఎట్లా పడ్డది అనే విషయాన్ని చూసినట్లయితే, ఒకప్పుడు సంస్కృతంలో కవిత్వం రాస్తేనే కవిత్వం అనేటువంటి వాళ్ళు మరికొంత కాలానికి సంస్కృతం నుండి అనువదింపబడినటువంటి కావ్యాలు తెలుగులో మహాగ్రంథాలైనాయి. అసలు ఈ తెలుగు భాష మీద సంస్కృత భాషా ప్రభావం అనేటువంటిది ఏ శతాబ్దం నుంచి కనిపిస్తుందని అంటే, క్రీస్తు శకము 11వ శతాబ్దము నుండి తెలుగుపై సంస్కృత భాషా ప్రభావం అనేటువంటిది కనిపిస్తుంది. క్రీస్తు 11వ శతాబ్దం నుండి తెలుగుపై సంస్కృత భాషా ప్రభావం అనేటువంటిది కనిపిస్తుంది. మరి తెలుగు భాష సాహిత్యం అనేటువంటిది సంస్కృత భాషా ప్రభావంతోనే ఆవిర్భవించి వికసించిందని కూడా చెప్పొచ్చు. తెలుగు భాషా సాహిత్యం అనేటువంటిది తెలుగు భాష సాహిత్యము సంస్కృత భాష ప్రభావంతోనే ఆవిర్భవించి వికసించిందని చెప్పవచ్చు. అసలు తెలుగు భాష సాహిత్యం అనేటువంటిది టోటల్ గా సంస్కృత భాష ప్రభావంతో ఆవిర్భవించింది, పుట్టింది అని చెప్పవచ్చు. ఎందుకంటే క్రీస్తు 11వ శతాబ్దంలో మహాభారతం అనేటువంటిది నన్నయ్య తెలుగులోకి అనువాదం చేసిండు. మహాభారతం అయినా కానీ 13వ శతాబ్దంలో గోనబుద్ధారెడ్డి రామాయణమైనా కానీ 15వ శతాబ్దంలో బమ్మెరపోతన భాగవతమైనా కానీ ఇవన్నీ అనువాదాలే. అంటే తెలుగులో దాదాపుగా ఒక 50% అబో, దాదాపుగా 70% 80% అబో అనువాద సాహిత్యం అని చెప్పుకోవచ్చు. అంటే సంస్కృతము నుండి అనువదింపబడినటువంటి కావ్యాలే చెప్పుకోవచ్చు. ఓకే, ఇంకా చూసినట్లయితే అసలు మరి తెలుగు సాహిత్యం మీద ఎవరి యొక్క కవితా గుణాలు విపరీతమైనటువంటి ప్రభావాన్ని చూపినాయంటే, కాళిదాసు యొక్క ఉపమాలంకార శోభ, భవభూతి యొక్క కర్ణ రసాత్మకత, భారవి యొక్క అర్ధగౌరవం, దండి యొక్క పదలాలిత్యం. అంటే తెలుగు సాహిత్యం మీద ప్రభావం చూపించినటువంటి సంస్కృత కవితా గుణాల విషయానికి వచ్చినట్లయితే, కాళిదాసు యొక్క ఉపమాలంకార శోభ, భవభూతి యొక్క కర్ణ రసాత్మకత, భారవి యొక్క అర్ధగౌరవం, దండి పదలాలిత్యం అనేటువంటివి ఈ సంస్కృత కవితా గుణాలు అనేటువంటివి తెలుగు భాషపై విపరీతమైనటువంటి ప్రభావాన్ని చూపాయి. విపరీతమైన
ప్రభావాన్ని చూపాయి. అంటే దాదాపుగా మరి తెలుగు సాహిత్యం అనేటువంటిది సంస్కృత భాష ప్రభావంతో ఆవిర్భవించిందని చెప్పుకోవచ్చు, వికసించిందని చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే ఇంకా జాగ్రత్తగా గమనించాలి. అసలు తెలుగులో వృత్తపద్యాలు అనేటువంటి ప్రవేశించాయన్నాం కదా. సంస్కృతం వల్లనే తెలుగులో వృత్తపద్యాలు ప్రవేశించాయి. సంస్కృతం వల్లనే తెలుగులో వృత్తపద్యాలు ప్రవేశించాయి. అదేవిధంగా యతి నియమము, చెంపు రచన సంస్కృతం నుండి తెలుగులోకి ప్రవేశించాయి. అంటే సంస్కృతం నుంచి తెలుగులోకి ప్రవేశించేటువంటి వాటిలో వృత్తపద్యాలు ఒకటి, అదేవిధంగా యతి నియమం ఒకటి, చెంపు రచన ఒకటి. వృత్తపద్యాలు, యతి నియమము, చెంపు రచన ఇవి సంస్కృతం నుండి తెలుగులోకి ప్రవేశించడం జరిగింది. మరి తెలుగు భాషకు సంబంధించినటువంటి మొట్టమొదటి వ్యాకరణ గ్రంథం ఆంధ్ర శబ్ద చింతామణిని నన్నయ్య ఏ భాషలో రాసింది చెప్తారా ఎవరైనా? తెలుగు భాషకు సంబంధించినటువంటి మొట్టమొదటి వ్యాకరణ గ్రంథం ఆంధ్ర శబ్ద చింతామణిని నన్నయ్య ఏ భాషలో రాసిందో తెలుసా? సంస్కృతంలో రాశారు. అంటే ఇక్కడ తెలుగు భాషకు సంబంధించినటువంటి మొట్టమొదటి వ్యాకరణ గ్రంథము సంస్కృతంలోనే వచ్చిందని అంటే తెలుగు భాష మీద సంస్కృత భాష ప్రభావం ఏ విధంగా ఉందో మీరు అర్థం చేసుకోవాలి. అంటే తెలుగు భాషకు సంబంధించినటువంటి ఆంధ్ర శబ్ద చింతామణి నన్నయ్య సంస్కృతంలో రచించాడు. అంటే అందరికీ తెలవాలనే ఉద్దేశంతో ఆనాడు సంస్కృత భాష ప్రభావం ఎక్కువగా ఉండడం చేత సంస్కృత భాషలో వ్యాకరణ గ్రంథం రాస్తే సంస్కృత భాషను తెలిసినటువంటి వాళ్ళు కూడా తెలుగు వ్యాకరణం నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఆంధ్ర శబ్ద చింతామణి నన్నయ్య సంస్కృతంలో రచించడము జరిగింది. ఇది అంటే ప్రభావం అనేటువంటిది ఆనాడు ఎంత ఉందో మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే తెలుగులో మొట్టమొదటి మహాకావ్యం ఏంటిది? తెలుగులో మొట్టమొదటి ఇతిహాసం ఏమిటి? తెలుగులో మొట్టమొదటి కావ్యం ఏంటి? తెలుగులో మొట్టమొదటి మహాకావ్యం ఏంటిది? భారతం. ఏంటిది? భారతం. మరి భారతంలో మొదటి శ్లోకం ఏమిటి? భారతంలో మొదటి శ్లోకం ఏమిటి? భారతంలో మొదటి శ్లోకం ఏంది? శ్రీవాణి గిరిజాక్షరాయ. ఓకే, సంస్కృత భాష మరి శ్రీవాణి గిరిజాక్షరాయ అనేటువంటి శ్లోకము సంస్కృత భాషలో ఉన్నది, సంస్కృత భాషలో రాయబడింది. అంటే తెలుగు భాషకు మొదటి గ్రంథంగా, మొదటి కావ్యంగా, ఇతిహాసంగా చెప్పుకోబడుతున్నటువంటి భారతంలో మొట్టమొదటి శ్లోకము ఏ భాషలో రాయబడింది అంటే సంస్కృతంలో రాయబడింది. దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. అంటే తెలుగు భాష సాహిత్యము మొట్టమొదటిసారిగా ఏ భాషతో ప్రారంభమైందని అంటే సంస్కృత భాష ప్రభావంతో, సంస్కృత భాషతో ప్రారంభమైంది. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సంస్కృత భాష ప్రభావం అనేటువంటి తెలుగు మీద ఎక్కువగా ఉన్నదని చెప్పొచ్చు. అంటే సంస్కృత భాష ప్రభావంతో
భారతములో మొదటి శ్లోకం భారతంలో మొదటి శ్లోకం సంస్కృతంలో రాయబడింది. సంస్కృతంలో రాయబడింది. ఆ శ్లోకం ఏమిటి అని అంటే, శ్రీవాణి గిరిజాక్షరాయ దదతో వక్షముఖి. శ్రీవాణి గిరిజాక్షరాయ దదతో వక్షముఖి అనేటువంటి వక్షముఖ అనేటువంటి ఈ శ్లోకము త్రిమూర్తులను గురించి తెలుపుతుంది. ఈ శ్లోకం త్రిమూర్తులను తెలుపుతుంది. శ్రీవాణి గిరిజాక్షరాయ దదతో వక్షముఖి అనేటువంటి శ్లోకము త్రిమూర్తులను గురించి తెలుపుతుంది. అంటే భారతంలో మొట్టమొదటి శ్లోకము ఏ భాషలో రాయబడింది అంటే సంస్కృతంలో రాయబడింది. తర్వాత చూసినట్లయితే సంస్కృత భాష ప్రభావం వల్ల తెలుగు భారతంలో తొలి పద్యం ఏమిటి? తెలుగు భారతంలో తొలి పద్యం ఏమిటి? తొలి పద్యం రాజకులైక భూషణుండు రాజ మనోహరుండు, అది పద్యం. అంటే ఈ పద్యములో ఉన్నటువంటి ఛందస్సు ఏంటంటే ఉత్పలమాల. ఉత్పలమాల అనేటువంటిది ఏ పద్యము? వృత్త పద్యం. అసలు వృత్త పద్యం అనేటువంటిది ఏ భాష నుంచి వచ్చింది? సంస్కృతం నుంచి వచ్చింది. అంటే సంస్కృత భాషా ప్రభావం వల్ల తెలుగులోకి ప్రవేశించబడినటువంటి వృత్త పద్యంలో రాయబడింది తొలి పద్యము. సంస్కృత భాషా ప్రభావం వల్లనే తెలుగు భారతములో తొలి పద్యము వ్రాయబడింది. ఓకే, ఆ పద్యం ఏమిటంటే రాజకులైక భూషణుండు రాజ మనోహరుండు. ఇది ఏ పద్యం అని అంటే ఉత్పలమాల. ఇది ఏ పద్యం అంటే వృత్త పద్యం. వృత్త పద్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే సంస్కృతం నుంచి తీసుకోబడింది. అదేవిధంగా ఈ పద్యంలో అనేకమైనటువంటి సంస్కృత పదాలను కూడా వాడాడు. నన్నయ్య ఈ పద్యంలో అనేకమైనటువంటి సంస్కృత పదాలను వాడము జరిగింది. అదే ఇంకా చూసినట్లయితే సంస్కృత పదాలు లేకుండా తెలుగు మాట్లాడలేనటువంటి పరిస్థితి ఏర్పడినటువంటి సందర్భంలో 11వ శతాబ్దం మొత్తం అట్నే రాయలేనటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి రోజుల్లో పాలకురికి సోమనాథుడు సంస్కృత భాషను ఉద్దేశించి ఒకటి అన్నాడు. తెలుగు మాటలనంగా వలదు వేదముల కొలది అనేటువంటి తెలుగులో దేశీ పదాలతో కూడుకున్నటువంటి బసవ పురాణాన్ని రచించడము జరిగింది. ఓకే, నెక్స్ట్ జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి చూడండి. సంస్కృత పదాలు లేకుండా తెలుగు మాట్లాడలేని వ్రాయలేని పరిస్థితులు నెలకొన్నటువంటి రోజుల్లో పాలకురికి సోమనాథుడు
సంస్కృత భాషను ఉద్దేశించి తెలుగు మాటలనంగా వలదు వేదముల కొలది ఆ చుండ వేదముల కొలది అంటే అయిపోతుంది. తెలుగు మాటలంగా వలదు వేదముల కొలది అనేటువంటి అని తెలుగులో దేశీ పదాలతో కూడుకున్నటువంటి బసవ పురాణాన్ని రచించాడు. పాలకురికి సోమనాథుడు సంస్కృత భాషను ఉద్దేశించి తెలుగు మాటలనంగా వలదు వేదముల కొలది అని తెలుగులో దేశీ పదాలతో కూడుకున్నటువంటి బసవ పురాణాన్ని రచించాడు. అంతవరకు సంస్కృత భాషా ప్రభావం ఉన్నటువంటిది 11వ శతాబ్దంలో సంస్కృతం లేకుండా రచనలు అనేటువంటి లేనేలేదు. మొత్తం సంస్కృతాన్ని అనుసరించి సంస్కృత భాషా ప్రభావంతో తెలుగులో రచనలు అనేటువంటివి రావడం. ఓకేనా? తర్వాత చూసినట్లయితే రైట్, సంస్కృత అలంకార శాస్త్రాల ప్రభావం తెలుగు అలంకార శాస్త్రాలపై కలదు. సంస్కృత అలంకార శాస్త్రాల ప్రభావం తెలుగు అలంకార శాస్త్రాల మీద ఉన్నది. అదేవిధంగా సంస్కృత వ్యాఖ్యాత అయినటువంటి ఎవరో చెప్పగలుగుతారా? సంస్కృత వ్యాఖ్యాత ప్రసిద్ధమైనటువంటి వ్యాఖ్యాత మల్లినాథ సూరి. ఈ సంస్కృత వ్యాఖ్యాత అయినటువంటి మల్లినాథ సూరి ప్రభావం అనేటువంటిది తెలుగు వ్యాఖ్యాతలపై కలదు. సంస్కృత వ్యాఖ్యాత అయినటువంటి మల్లినాథ సూరి. ఈ మల్లినాథ సూరి ఎవరో కాదు, తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. మెదక్ జిల్లా కొలిమచెల్మ నివాసి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. ఓకే, అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి సంస్కృత వ్యాఖ్యాత అయినటువంటి మల్లినాథ సూరి యొక్క ప్రభావము తెలుగు వ్యాఖ్యాతల మీద ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా తెలుగులో ఉన్నటువంటి ఛందో గ్రంథాలకు మూలము, తెలుగులోని ఛందో గ్రంథాలకు మూలము సంస్కృత ఛందో గ్రంథాలు. రైట్, నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే తెలుగు నాటక వాంగ్మయంపై సంస్కృత నాటక ప్రభావము అత్యధికము.
తెలుగు నాటక వాంగ్మయంపై సంస్కృత నాటక ప్రభావము అత్యధికం. అదేవిధంగా చూసినట్లయితే భరతుడు నాట్యశాస్త్రంలో చెప్పినటువంటి నాటక లక్షణాలే ఈనాడు తెలుగులో కూడా ఉపయోగిస్తున్నారు. తెలుగులో సపరేట్ నాటక లక్షణాలు అనేటువంటివి ఏమీ లేవు. భరతుడు నాట్యశాస్త్రంలో భరతుడు నాట్యశాస్త్రంలో చెప్పినటువంటి భరతుడు నాట్యశాస్త్రంలో చెప్పిన నాటక లక్షణాలే ఈనాడు తెలుగులో ఉపయోగిస్తున్నారు. భరతుడు నాట్యశాస్త్రంలో చెప్పినటువంటి నాటక లక్షణాలు ఈనాడు తెలుగులో ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా చూసినట్లయితే తెలుగు భాషా పదాలతో సమానమైనటువంటి తత్సమాలు, సంస్కృత భాషా పదాల నుంచి పుట్టినటువంటి పదాలు తద్భవాలు తెలుగులో వ్యవహరింపబడుతున్నాయి. తెలుగు భాషా పదాలతో సమానం అంటే తత్సమాలు తద్భవాలు అనేటువంటివి తత్సమాలు తద్భవాలు అనేటువంటివి తెలుగులో వ్యవహరింపబడుతున్నాయి. మరి తత్సమాలు అంటే ఏంది? సంస్కృత ప్రాకృత భాషా పదాలతో సమానమైనటువంటి తెలుగు పదాలు. తద్భవాలు అంటే సంస్కృత ప్రాకృత భాషా పదాల నుంచి పుట్టినటువంటి పదాలు. ఇవి తెలుగులో వ్యవహరింపబడుతున్నాయి. భరతుడు నాట్యశాస్త్రంలో ఏ నాటక లక్షణాలు అయితే చెప్పిండో ఈనాడు తెలుగులో కూడా ఉపయోగిస్తున్నారు. తెలుగు నాటక వాంగ్మయం పైన సంస్కృత నాటక ప్రభావం అనేటువంటిది అత్యధికంగా ఉన్నది. తెలుగులోని ఛందో గ్రంథాలకు మూలం ఏంటిదని అంటే సంస్కృత ఛందో గ్రంథాలు. సంస్కృత వ్యాఖ్యాత అయినటువంటి మల్లినాథ సూరి ప్రభావము తెలుగు వ్యాఖ్యాతల పైన కలదు. సంస్కృత అలంకార శాస్త్రాల యొక్క ప్రభావము తెలుగు అలంకార శాస్త్రాల మీద ఉన్నదనే విషయాన్ని ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే ఇదంతా తెలుగు భాష మీద సంస్కృత భాష ప్రభావం ఎట్లా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. అసలు ఒక ఆయన తెలుగు భాషకు మూలము సంస్కృతము కాదని చెప్పినటువంటి పాశ్చాత్యుడు ఒకడున్నాడు. అసలు తెలుగు భాషకు మూలము సంస్కృతము కాదని చెప్పినటువంటి పాశ్చాత్యుడు రాబర్ట్ బిషప్ కాల్డ్వెల్. ఇది ఇంపార్టెంట్ బిట్. తెలుగు భాషకు మూలము సంస్కృతము కాదని చెప్పిన పాశ్చాత్యుడు రాబర్ట్ బిషప్ కాల్డ్వెల్. ఓకేనా? మరి ఇప్పుడు తెలుగు భాషలో ప్రకృతి వికృతులు అనేటువంటివి ఉంటాయి చూసిరా. ఈ ప్రకృతి వికృతులు అనేటువంటి ఏంటో తెలుసా మీకు? తెలుగు భాషలో ప్రకృతి అంటేనేమో తత్సమము, వికృతి అంటేనేమో తద్భవం. ప్రకృతి అంటేనేమో తత్సమం, తెలుగు భాషలో ప్రకృతి అంటేనేమో తత్సమము, వికృతి అని అంటే ఏందో తెలుసా? తద్భవం. వికృతి అని అంటే తద్భవం. తెలుగు భాషలో ప్రకృతి అంటే తత్సమం, వికృతి అంటే తద్భవం. ఓకే. ఈ ప్రకృతి వికృతులు అనేటువంటివి చూసినట్లయితే జాగ్రత్తగా ఉంచాలి. ఈ ప్రకృతి వికృతుల మీద సంస్కృత భాషా ప్రభావం అనేటువంటిది కనపడుతుంది. మరి ఇక్కడ సంస్కృత భాషా ప్రభావం కనిపించినటువంటి కవి ఎవరు అని అంటే పొన్నగంటి తెలగన. సంస్కృత భాషా ప్రభావము
కనిపించని కవి ఉన్న గంటి తెలంగాణ యయాతి చరిత్ర. యయాతి చరిత్ర. ఓకే. తర్వాత శుద్ధాంధ్ర నిరోష్ట సీతా కళ్యాణం. శుద్ధాంధ్ర నిరోష్ట్య సీతా కళ్యాణము. దీన్ని మరింగంటి సింగరాచార్యులు రాశాడు. మరింగంటి సింగరాచార్యులు శుద్ధాంధ్ర నిరోష్ట సీతా కళ్యాణం అనేటువంటి మరింగంటి సింగరాచార్యులు రాశారు. ఓష్ట్యాలు ఉపయోగించకుండా అచ్చతెనుగులో రామాయణాన్ని రచించాడు. ఓష్ట్యాలు అంటే ఏంది? పప్ప బబ్బ మా అనేటువంటిది. ఈ పప్ప బబ్బ మా అనేటువంటిది ఉపయోగించకుండా అచ్చ తెలుగులో రామాయణాన్ని రాసినాడు. ఎవరు అనంటే మరింగంటి సింగరాచార్యులు అచ్చ తెలుగులో రామాయణం రాసిండు. అంటే దీని మీద కూడా సంస్కృత ప్రభావము లేదు. ఓకేనా? ఇది తెలుగు భాష మీద సంస్కృత భాషా ప్రభావం అనేటువంటి దాని గురించి మనము చెప్పుకోవచ్చు. ఓకే, ఫస్ట్ పేజ్కి వెళ్ళిపోదాం. 11వ శతాబ్దం నుంచి తెలుగు మీద సంస్కృత భాషా ప్రభావం అనేటువంటి కనిపిస్తుంది. తెలుగు భాష సాహిత్యం అనేటువంటిది సంస్కృత భాషా ప్రభావంతో ఆవిర్భవించి వికసించిందని చెప్పవచ్చు. కాళిదాసు యొక్క ఉపమాలంకార శోభ, భవభూతి యొక్క కర్ణరాసాత్మకత, భారవి యొక్క అర్ధ గౌరవం, దండి పదలాలిత్యం అనేటువంటి తెలుగు భాష మీద విపరీతమైనటువంటి ప్రభావాన్ని చూపావని చెప్పుకోవచ్చు. ఓకేనా? తర్వాత చూసినట్లయితే సంస్కృతం వల్లనే తెలుగులో వృత్తపద్యాలు ప్రవేశించాయి. స్క్రీన్ షాట్ పెట్టుకో. ఓకేనా? స్క్రీన్ షాట్ కొట్టుకోండి. ఎవరైతే లేట్గా జాయిన్ అయ్యారో వాళ్ళు స్క్రీన్ షాట్ కొట్టుకోండి. ఓకే, రైట్. ఇది తెలుగు భాషకు సంబంధించినటువంటి తెలుగు భాష పైన సంస్కృత భాషా ప్రభావం. నెక్స్ట్ తెలుగు భాషపై ఉర్దూ ప్రభావం అని సైడ్ రీడింగ్ పెట్టండి. తెలుగు భాషపై ఉర్దూ ప్రభావం. అసలు ఉర్దూ అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి భాష కాదు. అసలు యాక్చువల్గా ఉర్దూ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి భాష కాదు. రైట్. మరి ఇప్పుడు ఉర్దూ అనేటువంటిది ప్రత్యేకమైనటువంటి భాష కాదు అని అంటున్నారు కదా. ఉర్దూ అనేది ప్రత్యేకమైనటువంటి భాష కాదు అని అంటున్నారు కదా. ఏంది అని అంటే దిస్ ఇస్ ద మిక్స్డ్ లాంగ్వేజ్. మిక్స్డ్ లాంగ్వేజ్ ఏం సార్? మిక్స్డ్ లాంగ్వేజ్ అని అంటే ఏ భాషలు కలిస్తే ఈ ఉర్దూ అనేటువంటి భాష ఏర్పడ్డదని అంటే పారసీకము, అరబ్బీ, తుర్కీ, ఈ 3 భాషల యొక్క సమ్మేళనమే ఉర్దూ. ఇది ఇంపార్టెంట్ అమ్మా.
పారసీకము, అరబ్బీ, తుర్కీ ఈ 3 భాషలను యొక్క సమ్మేళనమే ఉర్దూ. అంటే ఈ 3 భాషలు కలిసి కలగాపులగంగా ఏర్పడినటువంటి భాషనే కలగాపులగముగా పులగంగా ఏర్పడిన భాషే ఉర్దూ భాష. అంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి భాష కాదు. అరబ్బీ, పారసీకం, తుర్కీ ఈ 3 భాషల యొక్క సమ్మేళనం. మరి ఉర్దూ అని అంటే అర్థం ఏందో తెలుసా ఎవరికైనా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఉర్దూ? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఉర్దూ? ఉర్దూ అని అంటే అర్థం ఏంది? ఉర్దూ అని అంటే అర్థం ఏంటంటే మకాం అని అర్థం. మకాం. ఉర్దూ అని అంటే మకాం అని అర్థం. మకాం మకాం. ఉర్దూ అని అంటే మకాం. మకాం. అసలు ఈ మకాం అనేటువంటి అర్థం ఎట్లా వచ్చిందని అంటే, అసలు అంతకన్నా ముందు లష్కర్ అని అంటాం. లష్కర్ అని అంటే అర్థం ఏంటంటే సైనికుడు అని అర్థం. సైనికుడు అని అర్థం లష్కర్ అని అంటే. సైనికులు గుడారాలలో మకాం వేస్తారు కావున సైనిక గుడారాల్లో జనించినటువంటి భాష కాబట్టి దీనికి ఉర్దూ అనేటువంటి పేరు వచ్చింది. అంటే ఇది ఈ భాష ఉర్దూ అనేటువంటి భాష సైనిక గుడారాల్లో జనించడం జరిగింది, పుట్టింది. అంటే ఇక్కడ సైనికులు ఇక్కడ రాసుకోండి. సైనికులు గుడారాలలో మకాం వేస్తారు కావున మకాం వేస్తారు మరియు సైనిక గుడారాలలో జనించిన భాష కాబట్టి దీనికి ఉర్దూ అనే పేరు వచ్చింది. లష్కర్ అనగా సైనికుడు అని అర్థం. సైనికుడు గుడారాల్లో మకాం వేస్తారు మరియు సైనిక గుడారాల్లో జనించినటువంటి భాష కాబట్టి దీనికి ఉర్దూ అనేటువంటి పేరు రావడము జరిగింది. ఉర్దూ అనేటువంటి పేరు రావడము జరిగింది. అంటే ఉర్దూ అని అంటే అర్థం ఏంటంటే మకాం అనే అర్థం. లష్కర్ అని అంటే అర్థం ఏంటంటే సైనికుడు అని అర్థం. ఓకేనా? రైట్. తర్వాత చూసినట్లయితే అసలు ఈ 14వ శతాబ్దంలో మన దేశంలో రూపుదిద్దుకున్నటువంటి ఉర్దూ భాషకు ఉర్దూ అనేటువంటి పేరు ఎప్పుడు వచ్చిందని అంటే 18వ శతాబ్దంలో వచ్చింది. అంటే ఉర్దూ అనేటువంటి పేరు ఉర్దూ అనే పేరు 18వ శతాబ్దంలో వచ్చింది. అదేవిధంగా మరి ఇంకా చూసినట్లయితే దక్కన్ ప్రాంతంలో ముస్లిం రాజ్యాలు ఏర్పడిన తర్వాత పాలకులకు ప్రజలకు వారధిగా ఏర్పడిన భాషను దక్కనీ ఉర్దూ అంటారు.
దక్కన్ ప్రాంతంలో ముస్లిం రాజ్యాలు ఏర్పడిన తర్వాత పాలకులకు ప్రజలకు వారధిగా, అంటే పాలకులకు ప్రజలకు వారధిగా ఏర్పడినటువంటి భాషను దక్కనీ ఉర్దూ అని అంటాం. అదేవిధంగా ఇట్లా ఈ ఉర్దూ అనేటువంటి భాష 18వ శతాబ్దంలో ఏర్పడిన తర్వాత వచ్చిన తర్వాత అనేకమైనటువంటి ఇంగ్లీష్ పదాలు ఉర్దూలోకి మారాయి. అనేకమైనటువంటి ఇంగ్లీష్ పదాలు ఉర్దూలోకి మారాయి. ఏ ఇంగ్లీష్ పదాలు అయితే ఉర్దూలోకి మారాయో ఆ ఉర్దూలోకి మారడాన్ని ఏమంటారు అంటే ఉర్దూ వానా అని అంటారు. ఏమంటారు? ఉర్దూ వానా అని అంటారు. అనేక ఇంగ్లీషు పదాలు ఉర్దూలోకి మారాయి. ఈ విధంగా మారడాన్ని ఉర్దూ వానా అంటారు. ఉర్దూ వానా అని అంటారు. ఉర్దూ వానా అని అంటారు. మరి ఇక్కడ ఇంగ్లీష్ నుంచి ఉర్దూలోకి మారినాయని అంటున్నారు కదా సార్, మరి ఏ పదాలు మారినాయో ఒకసారి చూద్దాం. పేజీని 2 భాగాలు చేసి ఒకవైపు ఇంగ్లీషు ఇంకొక వైపు ఉర్దూ అని రాసుకోరు. ఒకవైపు ఇంగ్లీషు ఇంకొక వైపు ఉర్దూ. ఓకే, ఇంగ్లీష్ లో పదం ఏంటంటే కమాండర్ అనేటువంటి పదము. కమాండర్ అనేటువంటి పదము ఉర్దూకి వచ్చేసరికి ఏ విధంగా మారిపోయిందని అంటే కమాందార్ గా మారిపోయింది. కమాందార్. నెక్స్ట్ కమాండ్ అనేటువంటి పదము ఉర్దూలోకి వచ్చేసరికి కమాన్ గా మారిపోయింది. కమాన్. నెక్స్ట్ లార్డ్ అనేటువంటి పదము ఉర్దూలోకి వచ్చేసరికి లార్డ్ సాహెబ్ గా మారిపోయింది. లార్డ్ సాహెబ్ గా మారిపోయింది. నెక్స్ట్ బాంబ్ అనేటువంటి పదం ఉర్దూలోకి వచ్చేసరికి భమ్ గా మారిపోయింది. నెక్స్ట్ మ్యూజిక్ అనేటువంటి పదము ఉర్దూలోకి వచ్చేసరికి ముష్కిగా మారిపోయింది. ముష్కి. నెక్స్ట్ ఫిలాసఫీ అనేటువంటి పదం ఫల్సాఫా అనే పదంగా మారిపోయింది. నెక్స్ట్ ఫిలాసఫర్, ఫల్సా. అంటే ఇట్లా ఇంగ్లీష్ పదాలు ఉర్దూలోకి మారడాన్ని ఏమంటారమ్మా? ఇంగ్లీష్ పదాలు ఉర్దూలోకి మారడాన్ని ఏమంటారు? ఉర్దూ వానా అని అంటారు. ఏమంటారు? ఉర్దూ వానా. ఇంగ్లీష్ పదాలు ఉర్దూలోకి మారడాన్ని. ఇంపార్టెంట్ బిట్ అమ్మ ఇది. ఉర్దూ వానా అంటే కమాండర్ అనేటువంటి పదము కమాందార్ గా మారిపోయింది. కమాండ్ అనేటువంటి పదము కమాన్ గా మారిపోయింది. లార్డ్ అనేటువంటి పదం లార్డ్ సాహెబ్ అనేటువంటి మారిపోయింది. బాంబ్ అనేటువంటి పదము బమ్ గా మారిపోయింది. మ్యూజిక్ అనేటువంటి పదం ముష్కిగా మారిపోయింది. ఫిలాసఫీ అనేటువంటి పదము ఫల్సాఫాగా మారిపోయింది. ఫిలాసఫర్ అనేటువంటి పదము ఫల్సాగా మారిపోయింది. ఓకే, నెక్స్ట్ అదే విధంగా ఉర్దూ నుంచి తెలుగులోకి మారినటువంటి పదాలు కూడా కొన్ని ఉన్నాయి. అవి కూడా చూద్దాం ఒకసారి. ఉర్దూ నడుస్తుంటే ఇంగ్లీష్ అడుగుతుంది. ఉర్దూ నుంచి తెలుగులోకి మారిన పదాలు. ఉర్దూ నుంచి తెలుగు. ఒకవైపు ఉర్దూ పెట్టండి, ఇంకొక వైపు తెలుగు పెట్టండి. రైట్. ఫస్ట్ వన్ బాకీ. తెలుగు వచ్చేసరికి బాకీ అయింది.
ఉదార్ ఉదార్ అనేటువంటి పదం తెలుగులోకి వచ్చేసరికి ఉద్దెర అయింది. ఉద్దెర. నెక్స్ట్ నఖద్. నఖద్ అనేటువంటి పదం తెలుగులోకి వచ్చేసరికి నగదు. నెక్స్ట్ మస్జీద్. మస్జీద్ అనేటువంటి పదం తెలుగులోకి వచ్చేసరికి మసీదు. మసీదు. సందూక్ అనేటువంటి పదము తెలుగులోకి వచ్చేసరికి సందూక. కుర్సీ అనేటువంటి పదము తెలుగులోకి వచ్చేసరికి కుర్చీ. జుర్మానా అనేటువంటి పదము జుల్మానా. జుర్మానా అనేటువంటి పదము జుల్మానా. నక్స్ అనే పదము నగిసి. నగిసి. బాకీ. బాకీ. ఉదార్ ఉద్దెర. నఖత్ నగదు. మస్జీద్ మసీదు. సందూక్ సందూక. కుర్సీ కుర్చీ. జుర్మానా జుల్మానా. నక్స్ నకిషి. నక్స్ నకిషి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకా కొన్ని పదాలు ఉన్నాయి. తకాజా తగాదా. తగాదా. ఖులాసా. ఖులాసా. ఫలా. ఫలా ఫలానా. నెక్స్ట్ మేజుబానీ. మేజుబానీ. మేజువాణి. మేజుబానీ అని అంటే అతిథి సత్కారం. మేజువాణి అని అంటే పాట కచేరి. నెక్స్ట్ ముదాం. ముదాం. ముద్దాము. ముదాం అని అంటే ఎల్లప్పుడు. ముద్దాము అంటే ప్రత్యేకించి. ముదాం అంటే ఎల్లప్పుడు. ముద్దాము అంటే ప్రత్యేకించి. మేజుబాని అని అంటే అతిథి సత్కారము. మేజువాణి అంటే పాట కచేరి. ఓకే. ముజువాని ఓటు అంటే ముజువాని ఓటు అని ఉంటుంది అసెంబ్లీలో. ముజువాని ముహుజువాని. ముహుజువాని అని అంటే నోటితో వేసేటువంటి ఓటు. ముజువాని ఓటు అని అంటే ముజువాని ఓటు అని అంటే నోటితో వేసే ఓటు. ముజువాని అని అంటే నోటితో వేసేటువంటి ఓటు. ఓకే. మరి ఈ విధంగా మరి ఈ ఉర్దూ పదాలు అనేటువంటివి తెలుగులోకి వచ్చి చేరడము జరిగింది. నెక్స్ట్ ఇంకా సైడ్ హెడ్డింగ్ పెట్టండి, తెలుగులోకి వచ్చిన చేరిన ఉర్దూ పదాలు అని పెట్టండి. తెలుగులోకి వచ్చి చేరినటువంటి ఉర్దూ పదాలు. మరి తెలుగులోకి వచ్చి చేరినటువంటి ఉర్దూ పదాల విషయానికి వచ్చినట్లయితే పసంద్ అనేటువంటి పదము. పసంద్. షరతు అనేటువంటి పదము.
హాజరు అనేటువంటి పదము, దర్యాప్తు అనేటువంటి పదము, ఖజానా అనేటువంటి పదము, దరఖాస్తు అనేటువంటి పదము, దోస్తు అనేటువంటి పదము, నవాబు అనేటువంటి పదము, లడాయి అనేటువంటి పదము, ఛత్రి అనేటువంటి పదము, దవాఖానా అనేటువంటి పదము, కచ్చీర్, కచ్చీర్ అంటే ఏంది? పోలీస్ స్టేషన్. కచ్చీరు అనేటువంటి పదము, ఖాతా అనేటువంటి పదము, షికారు అనేటువంటి పదము, బజారు అనేటువంటి పదము, జగడం అనేటువంటి పదము, సిపాయి అనేటువంటి పదము, నెక్స్ట్ తమాషా అనేటువంటి పదము, మహల్ అనేటువంటి పదము, రొట్టె అనేటువంటి పదం. తెలుగులోకి వచ్చి చేరినటువంటి ఉర్దూ పదాలు పసంద్, షరతు, హాజరు, దర్యాప్తు, ఖజానా, దరఖాస్తు, దోస్తు, నవాబు, లడాయి, ఛత్రి, దవాఖానా, కచ్చీరు, ఖాతా, షికారు, బజారు, జగడము, సిపాయి, తమాషా, మహల్. ఉర్దూ అనేటువంటిది ఏ ఏ భాషల యొక్క సమ్మేళనం చెప్పండి నాకు ఒకసారి. ఉర్దూ అనేది ఏ ఏ భాషల యొక్క సమ్మేళనం? ఉర్దూ అనేది ఏ ఏ భాషల యొక్క సమ్మేళనం? మూడు కలిపి రాలేవా? పారసీకం, అరబ్బీ, తుర్కీ. అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ ఉర్దూ పదాలలో పారసీక పదాలు, అరబ్బీ పదాలు, తుర్కీ పదాలు కూడా ఉంటాయి. ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతుంటది, ఇది పారసీక పదమా ఉర్దూ పదమా అంటే. ఉర్దూ అని అంటే దిస్ ఇస్ అ మిక్స్డ్ లాంగ్వేజ్, మిక్స్డ్ లాంగ్వేజ్. ఓకేనా? రైట్. అంటే ఇక్కడ ఇందులో పారసీక పదాలు కూడా ఉంటాయి, ఇందులో అరబీ పదాలు కూడా ఉంటాయి, అదేవిధంగా తుర్కీ పదాలు కూడా ఉంటాయి. తెలుగులోకి వచ్చి చేరినటువంటి పదాలు మన 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 తెలుగు ప్రాంతంలో వాడుతున్నటువంటి వాటిని మనం పరిశీలన చేసుకోవాలి. పసందు, షరతు, హాజరు, దర్యాప్తు, ఖజానా, దరఖాస్తు, దోస్తు, నవాబు, లడాయి, ఛత్రి, దవాఖానా, కచ్చీరు, ఖాతా, షికారు, బజారు, జగడము, సిపాయి, తమాషా, మహలు, రొట్టె. ఓకేనా? రైట్. మరి తెలుగు సాహిత్యం తర్వాత సాహిత్య ప్రభావం, ఉర్దూ సాహిత్య ప్రభావం ఎట్లా ఉన్నది ఒకసారి చూద్దాం. సైడ్ హెడ్డింగ్ పెట్టండి. ఇందులోనే ఇంతకుముందు భాష ప్రభావము, ఇప్పుడు సాహిత్య ప్రభావం. తెలుగుపై ఉర్దూ సాహిత్య ప్రభావం. తెలుగులో మరే గజల్ ప్రక్రియకు ప్రాణం పోసింది దాశరథి. తెలుగులో గజల్ ప్రక్రియకు ప్రాణం పోసింది దాశరథి. రైట్. తెలుగులో గజల్ ప్రక్రియకు ప్రాణం పోసింది దాశరథి అయితే, ఈ గజల్ అనేటువంటిది ఏ సాహిత్య ప్రక్రియ అంటే ఉర్దూ సాహిత్య ప్రక్రియ. ఉర్దూ సాహిత్య ప్రక్రియ. మరి ఇక్కడ గాలిబు రాసినటువంటి గజళ్లను గాలిబు రాసినటువంటి గజళ్లను గాలిబు గీతాలు అనేటువంటి పేరుతో, గాలిబు గీతాలు అనేటువంటి పేరుతో దాశరథి అనువాదము చేశాడు.
దాశరథి అనువాదము చేశాడు. గాలీబు రాసినటువంటి గజళ్లను గాలీబు గీతాలు అనేటువంటి పేరుతో దాశరథి అనువాదం చేశాడు. మరి గాలీబు రాసినటువంటి గజళ్ళు ఏ భాషలో ఉన్నాయనంటే ఉర్దూలో ఉన్నాయి. అంటే ఆ ఉర్దూ గజళ్ళు అనేటువంటి తెలుగులోకి రావడము జరిగిందన్నమాట. ఓకే, నెక్స్ట్ సినారే అనేటువంటి ఆయన, సినారే తెలుగు గజళ్ళు అనేటువంటి పేరుతోటి, అంటే ఉర్దూ సాహిత్య ప్రక్రియ తెలుగులోకి ఎట్లా వచ్చింది అనేటువంటి చూద్దాం. తెలుగు గజళ్ళు అనేటువంటి పేరుతోటి ఒక పుస్తకాన్ని, అంటే ఒక సంకలనాన్ని, ఒక సంపుటిని వెలువరించాడు. గజల్ సంపుటిని వెలువరించాడు. సినారే తెలుగు గజళ్ళు అనేటువంటి పేరుతోటి ఒక గజల్ సంపుటిని వెలువరించాడు. తర్వాత ఉర్దూలో ఖలీల్ జిబ్రాన్ రాసినటువంటి దఫ్రాఫెట్, ఉర్దూలో ఖలీల్ జిబ్రాన్ రాసినటువంటి దఫ్రాఫెట్ ను కాలోజీ జీవన గీతి అనేటువంటి పేరుతో తెలుగులోకి అనువదించాడు. ఉర్దూలో ఖలీల్ జిబ్రాన్ రాసినటువంటి ద ప్రాఫిట్ ను కాలోజీ జీవన గీతి పేరుతో అనువదించాడు. అంటే ఇక్కడ ఉర్దూ సాహిత్యం అనేటువంటిది తెలుగులోకి ఏ విధంగా వస్తున్నది అనేటువంటి దాని గురించి చూసినట్లయితే, నెక్స్ట్ మాడపాటి హనుమంతరావు రాసినటువంటి మల్లికా గుచ్చము, మాలతీ గుచ్చం. ఈ మాడపాటి హనుమంతరావు రాసినటువంటి మల్లికా గుచ్చము, మాలతీ గుచ్చముల మీద కూడా ఏ భాష ప్రభావం ఉన్నది అంటే ఉర్దూ భాష ప్రభావం ఉన్నది అని చెప్పొచ్చు. ఓకేనా? మాడపాటి హనుమంతరావు రాసినటువంటి మల్లికా గుచ్చము, మాలతీ గుచ్చం. ఈ మల్లికా గుచ్చము, మాలతీ గుచ్చముల పైన ఏ భాష ప్రభావం ఉన్నది అంటే ఉర్దూ భాష ప్రభావము ఉన్నది. ఉర్దూ భాష ప్రభావము ఉన్నది. అదేవిధంగా చూసినట్లయితే పానశాల, మధుశాల అనేటువంటి కావ్యాలను రాసింది ఎవరమ్మా? పానశాల, మధుశాల అనేటువంటి కావ్యాలను రాసింది ఎవరు? దువ్వూరి రామరెడ్డి. పానశాల, మధుశాల అనేటువంటి కావ్యాలను రాసింది దువ్వూరి రామరెడ్డి. ఈ దువ్వూరి రామరెడ్డి రచన అయినటువంటి పానశాల, మధుశాల అనేటువంటి రచనల మీద ఎవరి ప్రభావం ఉన్నదో తెలుసా ఎవరికైనా? పానశాల, మధుశాల అనేటువంటి రచనల మీద ఎవరి ప్రభావం ఉన్నది? ఎవరి యొక్క రచనల యొక్క ప్రభావంతో పానశాల, మధుశాల రాసిందంటే ఉమర్ ఖయ్యూం యొక్క రచనల ప్రభావంతో. మరి ఉమర్ ఖయ్యూం రచనల ప్రభావంతో తెలుగులో పానశాల, మధుశాల అనే కావ్యాలు రాయబడ్డాయి. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే గాలీబు రాసినటువంటి గజళ్లను గాలీబు గీతాలు అనేటువంటి పేరుతోటి అనువదించాడు. అదేవిధంగా చూసినట్లయితే
కృష్ణస్వామి ముదిరాజ్ అనేటువంటి ఆయన, కృష్ణస్వామి ముదిరాజ్, ఈ కృష్ణస్వామి ముదిరాజ్ అనేటువంటి ఆయన హైదరాబాద్ విమోచనోద్యమాన్ని, హైదరాబాద్ స్వతంత్రోద్యమాన్ని, స్వతంత్రోద్యమం గురించి ఒక పుస్తకాన్ని ఉర్దూలో రాసిండు. ఏంటి ఆ పుస్తకం అని అంటే, హైదరాబాద్ కి 30 साला सियासी जदोजहद, హైదరాబాద్ కి 30 साला సియాసి జదోజహద్ అనేటువంటి పేరుతోటి హైదరాబాద్ స్వతంత్రోద్యమం మీద ఒక పుస్తకాన్ని ఉర్దూలో రాసిండు. ఓకేనా, ఉర్దూలో రాయడము జరిగింది. కృష్ణస్వామి ముదిరాజు హైదరాబాద్ స్వతంత్రోద్యమం పైన హైదరాబాద్ కి 30 साला సియాసి జదోజహద్ అనేటువంటి పేరుతోటి ఉర్దూలో రాసిండు. ఓకేనా, ఇది ఉర్దూ ప్రభావం సంబంధించి విషయాలు. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే జాగ్రత్త వినాలి. కాళోజీ రాసినటువంటి నా గొడవ మీద, గురజాడ రాసినటువంటి ముత్యాల సరం పైన, ముత్యాల సరాల పైన, సురవరం ప్రతాప్ రెడ్డి కథానికల పైన ఉర్దూ ప్రభావం అనేటువంటిది కనబడుతుంది. ఎందుకంటే ఇంకా తెలంగాణ ప్రాంతాన్ని ఉర్దూ పాలకులు పరిపాలించారు కాబట్టి ఉర్దూ ప్రభావం అనేటువంటి ముఖ్యంగా తెలంగాణలో ఎక్కువగా కనపడుతుంది. అదేవిధంగా తెలంగాణ కవుల సాహిత్యం పైన ఉర్దూ భాష ప్రభావం ఎక్కువగా కనపడుతుంది. తెలుగు భాషా కవుల పైన అంటే ఏపీ కవుల యొక్క సాహిత్యం మీద ఆంగ్ల భాష ప్రభావం అనేటువంటిది కనబడుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఉర్దూ తెలుగు నిఘంటు అని ఒక ఆయన రాసిండు, తెలుసా ఎవరికైనా? ఉర్దూ తెలుగు నిఘంటు ఈ పుస్తకాన్ని రాసిందో తెలుసా? ఉర్దూ తెలుగు నిఘంటువుని రాసిండు ఒక ఆయన. రైట్, ఉర్దూ తెలుగు నిఘంటువుని రాసింది బిడుదురాజు రామరాజు. ఉర్దూ తెలుగు నిఘంటువును రాసింది బిడుదురాజు రామరాజు. అదేవిధంగా తెలుగు సాహిత్య చరిత్రను ఉర్దూలో రాసిండు ఒక ఆయన. తెలుగు సాహిత్య చరిత్రను ఉర్దూలో రాసింది ఎవరంటే దేవులపల్లి రామాంజరావు. తెలుగు సాహిత్య చరిత్రను ఉర్దూలో రాసింది ఎవరంటే దేవులపల్లి రామాంజరావు. తెలంగాణ కవుల సాహిత్యం పైన ఏ భాష ప్రభావం ఎక్కువగా కనబడుతుంది? ఉర్దూ భాష ప్రభావం కనబడుతుంది. తెలుగు కవుల సాహిత్యం మీద ఏ భాష ప్రభావం కనబడుతుంది అంటే ఇంగ్లీషు భాషా ప్రభావం ఎక్కువగా కనబడుతూ ఉన్నది. ఓకేనా, రైట్. ఇది తెలుగు భాషకు సంబంధించి తెలుగు భాష మీద ఉర్దూ భాష ప్రభావము, ఉర్దూ పదాలు ఏ పదాలైతే చేరినాయో అవి సాహిత్య ప్రభావం ఎట్లా ఉన్నది అనేటువంటి. ఓకేనా, రైట్. మళ్ళీ ఒకసారి చూడండి, ఉర్దూ పేజ్కి వెళ్తాను. ఇది ఫస్ట్ పేజ్, స్క్రీన్ షాట్ కొట్టుకోండి. రెండో పేజీ, మూడో పేజీ,
4వ పేరు. ఓకేనా? రైట్. నెక్స్ట్, తెలుగు భాషా సాహిత్యంపై ఆంగ్ల భాషా సాహిత్య ప్రభావం. తెలుగు భాషపై ఆంగ్ల భాష ప్రభావం అంటే అయిపోతుంది. ఆంగ్ల భాష ప్రభావం. ఓకేనా? తెలుగు భాష పైన ఆంగ్ల భాష ప్రభావం. అసలు భారతదేశానికి వర్తకం కోసము ఆంగ్లేయులు అనేటువంటి వాళ్ళు 1600 సంవత్సరంలో రావడం జరిగింది. 1600 సంవత్సరంలో ఆంగ్లేయులు భారతదేశానికి వచ్చారు. రైట్. 1611లో మచిలీపట్నం అనేటువంటిది ఆంగ్లేయుల యొక్క పాలనలోకి వచ్చింది. 1611లో మచిలీపట్నం అనేటువంటిది ఆంగ్లేయుల యొక్క పాలనలోకి వచ్చింది. మరి 1750లో మంగళగిరి ఆనంద కవి అనేటువంటి ఆయన రచించినటువంటి పద్య ప్రబంధం, మంగళగిరి ఆనంద కవి రచించినటువంటి పద్య ప్రబంధము వేదాంత రసాయనము. ఈ వేదాంత రసాయనం మీద ఏ ప్రభావం కనబడుతుందంటే ఆంగ్ల భాషా సాహిత్య ప్రభావం కనబడుతుంది. ఆంగ్ల సాహిత్య ప్రభావము మంగళగిరి ఆనంద కవి రాసినటువంటి పద్య ప్రబంధం వేదాంత రసాయనం పైన ఆంగ్ల సాహిత్య ప్రభావం అనేటువంటిది కనబడుతుంది. నెక్స్ట్ 1780లో పింగళి ఎల్లన్న రాసినటువంటి తోభ్య చరిత్ర, ఇదే క్రీస్తు చరిత్ర. తోభ్య చరిత్ర ఇదే క్రీస్తు చరిత్ర. దీన్ని అసలు ఇది పింగళి ఎల్లన్న తోభ్య చరిత్ర క్రీస్తు చరిత్ర అనేటువంటిది ఆంగ్ల సాహిత్య ప్రభావం వల్లనే తెలుగులోకి వచ్చింది. ఆంగ్ల సాహిత్య ప్రభావం వల్లనే తెలుగులోకి వచ్చింది. ఆంగ్ల సాహిత్య ప్రభావం వల్లనే తెలుగులోకి వచ్చింది. తర్వాత 1821లో తెలుగు నిఘంటువు అనేటువంటిది ఒకటి రచించబడింది. రైట్. 1821లో తెలుగు నిఘంటువు అనేటువంటి రచించబడింది. 1750లో మంగళగిరి ఆనంద కవి రాసినటువంటి పద్య ప్రబంధం వేదాంత రసాయనం పైన ఆంగ్ల సాహిత్య ప్రభావం ఉన్నది. 1780లో పింగళి ఎల్లన రాసినటువంటి తోభ్య చరిత్ర, దీని మీద ఆంగ్ల సాహిత్య ప్రభావం వల్ల తెలుగులోకి వచ్చింది. 1821లో తెలుగు నిఘంటువు రచించబడింది. చెప్తాను మళ్ళీ. 1835లో
విలియం బెంటింగ్ అనేటువంటి ఆయన భారతదేశంలో ఆంగ్ల విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిండు. ఆంగ్ల విద్యా విధానం ప్రవేశపెట్టడంతో అందరూ ఇంగ్లీష్ లోనే చదవాలనేటువంటి నిబంధన అనేటువంటిది రావడము జరిగింది. దాని మీద మరి ఆంగ్ల విద్యా విధానం ఎప్పుడైతే ప్రవేశపెట్టిందో అప్పుడు ఆంగ్ల భాష ప్రభావం అనేటువంటిది తెలుగు మీద పడ్డదనే విషయాన్ని మనం గ్రహించాలి. 1835లో విలియం బెంటింగ్ భారతదేశంలో ఆంగ్ల విద్యా విధానం అనేటువంటి ప్రవేశపెట్టింది. తర్వాత 1853లో సిపి బ్రౌన్ అనేటువంటి ఆయన ఇంగ్లీషు తెలుగు నిఘంటువును రాశాడు. అదేవిధంగా తెలుగు ఇంగ్లీష్ నిఘంటువు ఈ రెండింటిని రచించాడు. 1853లో సిపి బ్రౌన్ ఇంగ్లీష్ తెలుగు నిఘంటువు తెలుగు ఇంగ్లీష్ నిఘంటువులను రాయడము జరిగింది. తర్వాత చూసినట్లయితే 1860లో తెలుగులో బైబిలు అనువాదం చేయబడింది. తెలుగులో బైబిలు అనువాదం చేయబడింది. 1878లో తెలుగులో తొలినవలగా చెప్పుకునేటువంటి రాజశేఖర చరిత్ర పైన గోల్డ్ స్మిత్ రాసినటువంటి వికార్ ఆఫ్ ది వరల్డ్ ప్రభావం అనేటువంటిది కలదు. తెలుగులో తొలి నవల అయినటువంటి రాజశేఖర చరిత్ర పైన గోల్డ్ స్మిత్ రాసినటువంటి వికార్ ఆఫ్ ది వేక్వెల్డ్ ప్రభావం అనేటువంటిది కలదు. తెలుగులో తొలినవలగా చెప్పుకునేటువంటి రాజశేఖర చరిత్ర పైన గోల్డ్ స్మిత్ రాసినటువంటి వికార్ ఆఫ్ ది వేక్వెల్డ్ ప్రభావము కలదు. తర్వాత 1891లో టెన్నిసన్ రాసినటువంటి లాక్స్లీ హాల్ ను ఇంగ్లీష్ లో రాసినటువంటి లాక్స్లీ హాల్ ను కామన చింతనము అనేటువంటి పేరుతోటి దాసు నారాయణరావు అనేటువంటి ఆయన తెలుగులోకి అనువాదం చేశాడు. 1891లో టెన్నిసన్ రాసినటువంటి లాక్స్లీ హాల్ ను కామన చింతనం అనేటువంటి పేరుతోటి దాసు నారాయణరావు తెలుగులోకి అనువాదం చేసింది. తర్వాత ఓకే రాశారా? రాసినారా? రైట్. విజయలక్ష్మి రాసినవా? ఫస్ట్ నువ్వు రాయాలి. విజయలక్ష్మి రాసిందా? ఉన్నదా క్లాస్లో? వెరీ గుడ్. రైట్. నెక్స్ట్ 1901లో
1901లో గోల్డ్ స్మిత్ రాసినటువంటి ఇంగ్లీష్ ఫోక్లోర్ను ఆదిభట్ల నారాయణ దాస్ ఈ ఆదిభట్ల నారాయణ దాసు బాటసారి అనే పేరుతో తెలుగులోకి అనువాదము చేశాడు. 1901లో గోల్డ్ స్మిత్ రాసినటువంటి ఇంగ్లీష్ ఫోక్లోర్ను ఆదిభట్ల నారాయణ దాసు బాటసారి అనేటువంటి పేరుతోటి తెలుగులోకి అనువాదం చేసింది. అంటే ఇంగ్లీషు అనువాదాలు అనేటువంటివి, ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువాదాలు అనేటువంటివి జరిగాయి. అదేవిధంగా రాయప్రోలు సుబ్బారావు రచించినటువంటి లలిత అనేటువంటి కావ్యానికి మూలం గోల్డ్ స్మిత్ రాసినటువంటి హెర్మిట్ లలిత అనేటువంటి కావ్యానికి మూలము గోల్డ్ స్మిత్ రాసినటువంటి హెర్మిట్. అదేవిధంగా రాయప్రోలు రాసినటువంటి అనుమితి అనే కావ్యానికి మూలము టెనిసన్ రాసినటువంటి డోరా. రాయప్రోలు రాసినటువంటి లలిత అనేటువంటి కావ్యానికి మూలము గోల్డ్ స్మిత్ రాసినటువంటి హెర్మిట్. అనుమితి అనేటువంటి కావ్యానికి మూలము టెనిసన్ రాసినటువంటి డోరా. ఓకే, నెక్స్ట్ జొనాథన్ స్విఫ్ట్ రచించిన గలీవర్స్ ట్రావెల్స్ ఆధారంగా కందుకూరి వీరేశలింగం పంతులు సత్యరాజ పూర్వ దేశీ యాత్రను రచించాడు. గలీవర్స్ ట్రావెల్స్ ఆధారంగా కందుకూరి వీరేశలింగం పంతులు సత్యరాజ పూర్వదేశీ యాత్రలను రచించాడు. ఓకేనా. రాయప్రోలు లలిత అనేటువంటి కావ్యానికి మూలము గోల్డ్ స్మిత్ హెర్మిట్. అనుమితి అనేటువంటి కావ్యానికి మూలము టెన్నిసన్ రాసినటువంటి డోరా. జొనాథన్ స్విఫ్ట్ రాసినటువంటి గలీవర్ ట్రావెల్స్ ఆధారంగా కందుకూరి సత్యరాజ పూర్వదేశీ యాత్రలు రాసినాడు. ఓకేనా. తర్వాత జాన్ విలియమ్స్ రాసినటువంటి ప్యారడైజ్ లాస్ట్ ను మొసలికంటి సంజీవరావు తెలుగులో స్వరభంగం అనే పేరుతో అనువాదము చేశాడు. తెలుగులో స్వరభంగం అనేటువంటి పేరుతోటి అనువాదం చేశాడు. జాన్ విలియమ్స్ రాసినటువంటి ప్యారడైజ్ లాస్ట్ ను మొసలికంటి సంజీవరావు అనేటువంటి ఆయన తెలుగులో స్వరభంగం అనేటువంటి పేరుతోటి అనువాదము చేసినాడు. ఓకే, మరి ఇట్లా ఇంగ్లీషు ప్రభావము
తెలుగు మీద చాలా ఉన్నదండి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్. తెలంగాణ కవుల మీదనేమో ఉర్దూ భాష ప్రభావం ఉంటే, ఆంధ్ర కవుల మీద ఏ భాష ప్రభావం ఎక్కువగా ఉందనంటే ఇంగ్లీష్ భాష ప్రభావం ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్, ఆధునిక కవిత్వ ఉద్యమాలైనటువంటి భావకవిత్వం పైన ఇంగ్లీషు భాషా ప్రభావం అనేటువంటిది మనకు కనిపిస్తుంది. భావకవిత్వం పైన ఇంగ్లీషు భాషా ప్రభావం అనేటువంటిది కనిపిస్తుంది. ఏంటనంటే అది రొమాంటిసిజం. భావకవిత్వం మీద రొమాంటిసిజం అనేటువంటి ప్రభావం ఉన్నది. నెక్స్ట్, అభ్యుదయ కవిత్వం పైన రష్యా సాహిత్యం యొక్క ప్రభావం ఉన్నది. విప్లవ కవిత్వం పైన చైనా సాహిత్య ప్రభావం ఉన్నది. స్త్రీవాద కవిత్వం పైన అమెరికా ఫెమినిజం ప్రభావం ఉంది. భావకవిత్వం పైన రొమాంటిసిజం, అభ్యుదయ కవిత్వం పైన రష్యా సాహిత్యం, విప్లవ కవిత్వం పైన చైనా సాహిత్యం, స్త్రీవాద కవిత్వం పైన అమెరికా ఫెమినిజం ప్రభావం ఉన్నది. అంటే తెలుగు సాహిత్యం మీద ఇంగ్లీషు భాషా ప్రభావం ఎట్లా ఉన్నది అనేటువంటి దానికి. మరి తెలుగులో అనేక సాహిత్య ప్రక్రియలు ఆంగ్ల సాహిత్య ప్రభావం వల్లనే తెలుగులోకి వచ్చినాయి. ఏమేంటివో చెప్తారా ఎవరైనా? ఆంగ్ల సాహిత్య ప్రభావం వల్ల తెలుగులోకి వచ్చినటువంటి ప్రక్రియలు. నవల ఒక్కటేనా? చాలా ఉన్నాయి. ఇక్కడ తెలుగులో ఆంగ్ల సాహిత్య ప్రభావం వల్ల తెలుగులో వచ్చిన ప్రక్రియలు. ఆంగ్ల సాహిత్య ప్రభావం వల్ల తెలుగులో వచ్చిన ప్రక్రియలు. ఓకే. నావెల్ అనేటువంటి పదం నుంచి నవల వచ్చింది. నవల. ఎస్సే అనేటువంటి పదం నుంచి వ్యాసం వచ్చింది. షార్ట్ స్టోరీ అనేటువంటి పదం నుంచి కథానిక వచ్చింది. ఆటోబయోగ్రఫీ అనేటువంటి పేరుతోటి స్వీయ చరిత్ర అనేటువంటి పేరు వచ్చింది. బయోగ్రఫీ అనేటువంటి పేరుతోటి జీవిత చరిత్ర అనేటువంటిది వచ్చింది. ఇవన్నీ మరి ఇంకా చూసినట్లయితే నావెల్ అనేటువంటి పేరుతో ఉన్నటువంటి ఇంగ్లీష్ సాహిత్య ప్రక్రియ తెలుగులో నవల అనేటువంటి పేరుతో వచ్చింది. ఎస్సే వ్యాసం, షార్ట్ స్టోరీ కథానిక, ఆటోబయోగ్రఫీ స్వీయ చరిత్ర, బయోగ్రఫీ జీవిత చరిత్ర. తర్వాత ప్రీవర్స్, వచన కవిత. ప్రీపేస్, పీఠిక. క్రిటిసిజం, విమర్శ. డ్రామా,
నాటకం, డ్రామా, నాటకం. అదేవిధంగా తెలుగు సాహిత్య ప్రభావం తెలుగు సాహిత్య ప్రక్రియ అయినటువంటి ప్రహసనం పైన ఇంగ్లీషు సాహిత్య ప్రక్రియ అయినటువంటి ఫార్స్ ప్రభావం కనిపిస్తుంది. తెలుగు సాహిత్య ప్రక్రియ అయినటువంటి ప్రహసనంపై ఇంగ్లీషు సాహిత్య ప్రక్రియ అయినటువంటి ఫార్స్ ప్రభావము కనిపిస్తుంది. రైట్. మరి ఆంగ్ల నాటకాలలో కనిపించేటువంటి ట్రాజడీ, కామెడీ తెలుగు నాటకాల్లో కూడా కనిపిస్తుంది. ట్రాజడీ, కామెడీ తెలుగు నాటకాల్లో కూడా కనిపిస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే అసలు జానపద సాహిత్యం మీద ఆంగ్ల సాహిత్య ప్రభావం ఉన్నదా లేదా చెప్పండి. జానపద సాహిత్యం మీద ఆంగ్ల సాహిత్య ప్రభావం ఉన్నదా? ఉందా? జానపద సాహిత్యం మీద ఆంగ్ల సాహిత్య ప్రభావం ఉన్నదా లేదా? తక్కువ ఉంది. శ్రీకాకుళం జిల్లాలో, విజయనగరం జిల్లాలో పాట ఉంటుంది. సారస్తారస్తారా వస్తారా పాట. సారా అనేది ఏంది? ఆంగ్ల పదమే కదా. సారా అనేటువంటిది ఏంది? ఆంగ్ల పదమే కదా. అంటే జానపద సాహిత్యం పైన ఆంగ్ల సాహిత్య ప్రభావం తక్కువ. మరి ప్రాచీన సాహిత్యం మీద ఆంగ్ల సాహిత్య ప్రభావం ఉన్నదా? ప్రాచీన సాహిత్యం మీద ఆంగ్ల సాహిత్య ప్రభావం ఉన్నదా? లేదు, అసలే లేదు. అంటే ప్రాచీన సాహిత్యం పైన ఆంగ్ల సాహిత్య ప్రభావం లేదు, జానపద సాహిత్యం మీద ఆంగ్ల సాహిత్య ప్రభావం తక్కువ, ఆధునిక సాహిత్యం పైన ఆంగ్ల సాహిత్య ప్రభావము ఎక్కువనా అధికమా? ఎక్కువనా చాలా ఎక్కువనా? చాలా ఎక్కువ. ఆధునిక సాహిత్యం పైన ఆంగ్ల సాహిత్య ప్రభావం అనేటువంటిది చాలా 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 ఎక్కువ. అంటే ఇక్కడ రాసుకోవచ్చు మీరు. జానపద సాహిత్యం పైననేమో ఆంగ్ల సాహిత్య ప్రభావము తక్కువ. ప్రాచీన సాహిత్యం పైననేమో ఆంగ్ల సాహిత్య ప్రభావము లేదు. నెక్స్ట్ ఆధునిక సాహిత్య ప్రభావం పైన ఆధునిక సాహిత్యము పైననేమో ఇంగ్లీష్ భాషా ప్రభావము ఎక్కువ. జానపద సాహిత్యం పైననేమో తక్కువ, ప్రాచీన సాహిత్యం పైన లేదు, ఆధునిక సాహిత్యం పైన ఎక్కువ. రైట్. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి వచ్చిన అన్య దేశాలు. ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి వచ్చిన అన్య దేశాలు. ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి వచ్చినటువంటి అన్య దేశాల విషయానికి వచ్చినట్లయితే
ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి వచ్చిన అన్య దేశాల విషయానికి వచ్చినట్లయితే జాగ్రత్త వినాలి. ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి వచ్చినటువంటి అన్య దేశాలు రెండు రకాలు. ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి వచ్చినటువంటి అన్య దేశాలు రెండు రకాలు. ఒకటి అసమీకృత అన్య దేశాలు, రెండు సమీకృత అన్య దేశాలు. ఒకటి అసమీకృత అన్య దేశాలు, రెండు సమీకృత అన్య దేశాలు. మరి అసమీకృత అన్య దేశాలు అని అంటే ఏంది, సమీకృత అన్య దేశాలు అంటే చెప్తాను. ఫస్ట్ అసమీకృత అన్య దేశాలు సైడ్ హెడ్డింగ్ పెట్టండి. అసమీకృత వినండి. ఒక భాషకు చెందినటువంటి పదాలను వేరే భాషకు చెందిన గ్రంథంలో యథావిధిగా వాడినట్లయితే వాటిని అసమీకృత అన్య దేశాలు అంటారు. అంటే ఒక భాషకు చెందినటువంటి పదాలు ఎట్లా ఉందో అట్లనే వాడినాం అనుకోండి, అది అసమీకృత అన్య దేశాలు అంటాం. ఒక భాషకు సంబంధించినటువంటి పదాలను వేరే భాషకు చెందినటువంటి గ్రంథంలో వాడేటప్పుడు మార్పులు చేసి వాడినట్లయితే ఆ పదాలను సమీకృత అన్య దేశాలు అని అంటాం. మార్పులు చేస్తేనేమో సమీకృత, మార్పులు చేయకుండా ఎట్లా ఉందో అట్లా రాస్తేనేమో అసమీకృత అన్య దేశాలు. అడుగుతున్నాడు బిట్లు. ఒక భాషకు చెందిన పదాలను వేరే భాషకు చెందిన గ్రంథములో యథావిధిగా వాడినట్లయితే వాటిని అసమీకృత అన్య దేశాలు అంటారు. ఒక భాషకు చెందినటువంటి పదాలను వేరే భాషకు చెందినటువంటి గ్రంథంలో యథావిధిగా వాడినట్లయితే వాటిని ఏమంటారనంటే అసమీకృత అన్య దేశాలు అని అంటారు. ఉదాహరణ కాలేజ్ అనేటువంటి పదం ఉంది. కాలేజ్ అనేటువంటి పదాన్ని ఎట్లా ఉందో అట్నే తెలుగులో కూడా అట్నే వాడినాం అనుకోండి, దిస్ ఇస్ కాల్డ్ అసమీకృత అన్య దేశం. దీన్ని అసమీకృత అన్య దేశం అని అంటాం. నెక్స్ట్ ఫీజ్ ఎట్లా ఉందో అట్లా వాడినాం అనుకోండి, ఫీజ్ నాట్ ఫీజ్. కాలేజ్ ఫీజ్ బస్ స్కూల్ కాఫీ చెక్ అంటే మార్పులు చెందకుండా ఎట్లా ఉందో అట్లా రాస్తే ఒక భాషకు చెందినటువంటి పదాలను వేరే భాషకు చెందినటువంటి గ్రంథంలో యథావిధిగా వాడినట్లయితే వాటిని ఏమంటారనంటే అసమీకృత అన్య దేశాలు అంటారు. నెక్స్ట్ సమీకృత అన్య దేశాలు.
సమీకృత అన్య దేశాలు. అంతే, టీ కూడా వస్తుంది, టీ ఎట్లా ఉందో అట్లా. సమీకృత అన్య దేశాలు. సమీకృత అన్య దేశాలు అని అంటే ఒక భాషకు చెందిన పదాలను వేరే భాషకు చెందిన గ్రంథంలో వాడేటప్పుడు మార్పులు చేసి వాడినట్లయితే ఆ పదాలను సమీకృత అన్యదేశ్యాలు అంటారు. ఒక భాషకు చెందినటువంటి పదాలను వేరే భాషకు చెందినటువంటి గ్రంథంలో వాడేటప్పుడు మార్పులు చేసి వాడినట్లయితే ఆ పదాలను సమీకృత అన్యదేశాలు అని అంటారు. ఇప్పుడు సమీకృత అన్యదేశాలు అంటే మార్పులు చేయడం అన్నమాట. ఇది ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి వచ్చినటువంటి ఇవి అసమీకృత అన్యదేశాలు. ఒక భాషకు చెందినటువంటి పదాలను వేరే భాషకు చెందినటువంటి గ్రంథంలో యథావిధిగా వాడినట్లయితే వాటిని అసమీకృత అన్యదేశాలు అంటారు. ఒక భాషకు చెందిన పదాలను వేరే భాషకు చెందిన గ్రంథంలో వాడేటప్పుడు మార్పులు చేసి వాడినట్లయితే ఆ పదాలను సమీకృత అన్యదేశాలు అంటారు. ఉదాహరణ, ఇప్పుడు ఎక్స్ట్రా అనేటువంటి పదం ఉంది. ఎక్స్ట్రా దీన్ని ఏం చేస్తారంటే వాడేటప్పుడు ఎగస్ట్రా అని రాశారు అనుకోండి, ఎగస్ట్రా, అది ఏమవుతుందంటే సమీకృత అన్యదేశం. మార్పు జరిగితే సమీకృత అన్యదేశం. ఇప్పుడు బస్సు అనేటువంటిది ఉంది, ఇక్కడికి వచ్చేసరికి బస్సు అని రాసినాం అనుకోండి, సమీకృత అన్యదేశం. నెక్స్ట్ చెక్ అనేటువంటిది ఉంది, ఇక్కడికి వచ్చేసరికి చెక్కు అని రాసినాం అనుకోండి, అది సమీకృత అన్యదేశం. కాఫీ అనేటువంటిది రాసినాం అనుకోండి, అప్పుడు కాపీ అని రాసినాం అనుకోండి, అది సమీకృత అన్యదేశం. నెక్స్ట్ స్కూల్, స్కూల్ 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 స్కూల్, ఈ స్కూల్ ఇది సమీకృత అన్యదేశం. ఫీజు, ఫీజు ఫీజు, క్లబ్, క్లబ్ క్లబ్ క్లబ్, ఎక్స్ట్రా, ఎగస్ట్రా, బస్సు, బస్సు, చెక్, చెక్కు, కాఫీ, కాపీ, స్కూల్, స్కూల్, ఫీజు, ఫీజు, క్లబ్, క్లబ్. ఒక భాషకు చెందినటువంటి పదాలను వేరే భాషకు చెందినటువంటి గ్రంథంలో వాడేటప్పుడు మార్పులు చేసి వాడినట్లయితే ఆ పదాలను ఏమంటామనంటే సమీకృత అన్యదేశాలు అని అంటాం. సమీకృత అన్యదేశాలు అంటేమో ఒక భాషకు చెందినటువంటి పదాలను వేరే భాషకు చెందినటువంటి గ్రంథంలో యథావిధిగా వాడినట్లయితే వాటిని అసమీకృత అన్యదేశాలు అంటారు, వీటిని ఏమో సమీకృత అన్యదేశాలు అని అంటారు. ఓకే, రైట్. నెక్స్ట్, తెలుగు భాష సాహిత్యంపై పారశీక భాషా ప్రభావం. తెలుగు భాషపై పారశీక భాషా ప్రభావం. తెలుగు భాషపై తెలుగు భాషపై పారశీక భాషా ప్రభావం. రైట్. తెలుగు భాష పైన పారశీక భాష ప్రభావం జాగ్రత్తగా కాన్సంట్రేషన్ చేయాలి. ఈ తెలుగు భాష పైన
పారశీక భాష ప్రభావం అనేటువంటి చూసినట్లయితే తెలుగులో వచ్చినటువంటి మొట్టమొదటి పారశీక భాషా పదము త్రాసు. ఏంది? త్రాసు. తెలుగులో వచ్చిన మొట్టమొదటి పారశీక భాషా పదం. తెలుగులో వచ్చిన మొట్టమొదటి పారశీక భాషా పదము త్రాసు. దీనిని తిక్కన ఈ పదాన్ని తిక్కన భారతములోని శాంతి పర్వంలో ప్రయోగించాడు. దీనిని తిక్కన భారతంలోని శాంతి పర్వంలోని ప్రయోగించాడు. ఉదాహరణ ఏ పద్యంలో అని అంటే, త్రాసులంబోని చిత్తంబు తోడుతా, త్రాసులంబోని చిత్తంబు తోడుతా, త్రాసులంబోని చిత్తంబు తోడుతా అనేటువంటి. తర్వాత ఇంకా చూసినట్లయితే ఈపూరు శిలాశాసనంలో ఆడిదము సూరకవి చాటువులలో ఈపూరు శిలాశాసనంలో ఆడిదము సూరకవి చాటువులలో తరాజు అనేటువంటి పదము ప్రయోగింపబడింది. తరాజు అనే పదము ప్రయోగింపబడింది. ఈపూరు శిలాశాసనంలోను ఆడిదము సూరకవి చాటువులలోను తరాజు అనేటువంటి పదము ప్రయోగింపబడింది. నెక్స్ట్ వరకున త్రాసు నుంచి తరాజు ఏర్పడ్డది. మరి సమీకృత అన్యదేశమా అసమీకృత అన్యదేశమా చెప్పండి. త్రాసు నుంచి తరాజు వచ్చింది. ఇది సమీకృత అన్యదేశమా అసమీకృత అన్యదేశమా? త్రాసు నుంచి తరాజు రావడం సమీకృతనా అసమీకృతనా చెప్పాలి. అబ్బా, సమీకృతనా అసమీకృతనా? రైట్, సమీకృత అన్యదేశం. అంటే త్రాసు నుంచి తరాజు ఏర్పడ్డదని అంటే మార్పులు జరిగినాయి కదా. మార్పులు జరిగినాయి కాబట్టి ఈ త్రాసు అనేటువంటి పదం పారశీక పదం. ఈ పారశీక పదము తెలుగులోకి వచ్చేసరికి తరాజు అయింది. కాబట్టి ఇక్కడ మార్పులు జరిగినాయి కాబట్టి ఇది సమీకృత అన్యదేశము. త్రాసు తరాజుగా మారడము సమీకృత అన్యదేశం. త్రాసు తరాజుగా మారడము సమీకృత అన్యదేశం. ఓకే, నెక్స్ట్ త్రాసు తరాజుగా మారింది, బానే ఉంది. శ్రీనాథుడు
సుల్తాన్ అనేటువంటి పదాన్ని, సుల్తాన్ అనే పారశీక పదాన్ని సురత్రానగా, సురత్రాన లేదా సురతోనగా ప్రయోగించాడు. సురత్రానాలు, సుల్తాన్ అనేటువంటి పదాన్ని సురత్రాన లేదా సురతోనగా ప్రయోగించాడు శ్రీనాథుడు. ఇది సమీకృతాన్య దేశమే. తర్వాత ఇదే శ్రీనాథుడు చాటు పద్యాలలో కుల్లాహ్ అనే పారశీక పదాన్ని కుల్లాహ్ అనేటువంటి పారశీక పదాన్ని కుల్లాగా ప్రయోగించింది. శ్రీనాథుడు చాటు పద్యాలలో కుల్లాహ్ అనేటువంటి పారశీక పదాన్ని కుల్లాగా ప్రయోగించిండు. ఉదాహరణ, కుల్లాయుంచితి కోక చుట్టితి, కుల్లాయుంచితి కోక చుట్టితి అనేటువంటి పద్యంలో ఈ కుల్లా అనేటువంటి పారశీక పదాన్ని, కుల్లాహ్ అనేటువంటి పారశీక పదాన్ని ఈ కుల్లాగా మారడం సమీకృత అన్యదేశమా అసమీకృత అన్యదేశం? కుల్లాగా మారడం సమీకృతన అసమీకృతన? సమీకృతన అసమీకృతన? సమీకృత. సుల్తాన్ సురత్రానగా మారడం కూడా సమీకృతనే. అంటే ఇక్కడ చాటు పద్యాలలో కుల్లాహ్ అనేటువంటి పారశీక పదాన్ని కుల్లాగా మారాడు. నెక్స్ట్ అదేవిధంగా అపరంజ్ అనేటువంటి పారశీక పదం తెలుగులోకి వచ్చేసరికి అపరంజి అయింది. రైట్. అదేవిధంగా శ్రీనాథుడు వరాహ పురాణంలో ఏ పారశీక పదాలను వాడాడంటే నకీబు, మేక్, నకీబ్ అనేటువంటి పదాన్ని ఏ విధంగా వాడిండంటే నకీబు అని వాడిండు. మేక్ అనేటువంటి పదాన్ని మేకు అనేటువంటి పదంగా వాడిండు. అదేవిధంగా శ్రీనాథుడు కాశీఖండములో ఖమర్ అనేటువంటి పారశీక పదాన్ని ఖమరుగా వాడాడు. కాశీఖండంలో ఖమర్ అనేటువంటి పారశీక పదాన్ని ఖమరుగా వాడాడు. ఖమరుగా వాడాడు. నెక్స్ట్ హాజరు అనేటువంటి పారశీక పదాన్ని హజీగా వాడిండు. మరి హాజరు ఉర్దూ పదం చెప్పారు కదా సార్ అంటే చెప్తున్నా కదా, ఉర్దూ పారశీక అంతా మిక్స్డ్ ఉంటది. ఇట్స్ అ మిక్స్డ్ లాంగ్వేజ్. కాశీఖండంలో ఖమరు, హాజరులో హాజరు. కాశీఖండంలో ఖమరుగా, హాజరుగా వాడు. అంటే హాజర్ అనేటువంటి పారశీక పదాన్ని హాజీగా వాడిండు. తర్వాత శ్రీనాథుడు చాటువులలో
చాటువులలో దఫ్తర్ అనేటువంటి పారసీక పదాన్ని దస్త్రంగా వాడిండు. దఫ్తర్ అనేటువంటి పారసీక పదాన్ని దస్త్రంగా వాడిండు. కలం అనేటువంటి పారసీక పదాన్ని కలముగా వాడిండు. కలం. రైట్. నెక్స్ట్, శ్రీనాథుడు పల్నాటి వీర చరిత్రలో రోజ్ అనేటువంటి పదము రోజుగా వాడాడు. హత్ అనేటువంటి పదము హద్దుగా వాడాడు. షహనాయ్ అనేటువంటి పదము సన్నాయిగా వాడాడు. షహనాయ్ అనేటువంటి పదము సన్నాయి. అదేవిధంగా శ్రీనాథుడు అరవిలాసంలో పంజ్ అనేటువంటి పదాన్ని పంజిగా వాడాడు. పంజిగా. శ్రీనాథుడు భీమఖండములో గసగసాలు అనేటువంటి పారసీక పదాన్ని వాడాడు. గసగసాలు అనేటువంటి పారసీక పదాన్ని వాడడం జరిగింది. శ్రీనాథుడు భీమఖండంలో గసగసాలు అనేటువంటి పారసీక పదాన్ని వాడాడు. శ్రీనాథుడు హరవిలాసంలో పంజ అనేటువంటి పారసీక పదాన్ని పంజిగా వాడిండు. పంజిగా వాడాడు. పంచి. శ్రీనాథుడు భీమఖండంలోనేమో గసగసాలు అని వాడము జరిగింది. శ్రీనాథుడు చాటువులలో దఫ్తర్ అనేటువంటి పారసీక పదాన్ని దస్త్రంగా వాడిండు. కలం అనేటువంటి పారసీక పదాన్ని కలముగా వాడిండు. శ్రీనాథుడు పల్నాటి వీర చరిత్రలో రోజు అనేటువంటి పదాన్ని రోజుగా వాడిండు. హత్ అనేటువంటి పదాలను గసగసాలనే వాడిండు. అంతే. గసగసాలనే వాడిండు. హత్తును హత్తుగా వాడిండు. షహనాయిని సన్నాయిగా వాడిండు. పంజును పంజిగా వాడిండు. గసగసాలను గసగసాలుగానే వాడిండు. ఓకే. తర్వాత తెలుగులోకి వచ్చినటువంటి పారసీక పదాలు. తెలుగులోకి వచ్చినటువంటి పారసీక పదాలు. తెలుగులోకి వచ్చినటువంటి పారసీక పదాలు. ఒకవైపు పేజీని 3 భాగాలు చేసి పారసీకం, తెలుగు, అర్థం. పారసీకం, తెలుగు, అర్థం. రైట్. కుషి పారసీకం, తెలుగులోకి వచ్చేసరికి ఖుషి. అర్థం ఏంటంటే సంతోషం. సర్దార్ తెలుగులోకి వచ్చేసరికి సర్దారు అంటే సేనాపతి. వజీరు మంత్రి. వజీరు మంత్రి. నెక్స్ట్, ఫర్ద్ పద్దు, లెక్క వ్రాయుట. నెక్స్ట్, శ్రేష్ఠి సేటు. నెక్స్ట్, అస్వార్ అసివారు, స్వారీ చేయడం అన్నమాట. జలత్రా
జలతారు, మంజిల్ మజిలీ, గుల్బర్గా గుల్బర్గా, ఫిరంగి ఫిరంగి. అవసరం లేవు అర్థాలు, అవసరం లేవు కాబట్టి రాయిస్తలేను ఇక్కడ. శ్రేష్ఠి సేటి సేటు, అస్వార్ అస్వార్, అస్వార్ అంటే స్వారీ చేయడం, జలత్ర జలతారు, మంజిల్ మజిలీ చేయడం, గుల్బర్గా గుల్బర్గా అనే ప్రదేశం, ఫిరంగి ఫిరంగి, దాని అర్థాలు ఏముంటాయి వాటికి. ఓకే, ఇవి తెలుగులోకి వచ్చినటువంటి పారసీక భాషా పదాలు. ఓకేనా, రైట్. ఇది మరి తెలుగు భాషా సాహిత్యం మీద పారసీక భాషా ప్రభావం అనేటువంటిది ఏ విధంగా ఉన్నది అనేటువంటిది చెప్పుకోవచ్చు. శ్రీనాథుడు వాడినటువంటి పారసీక భాషా పదాలు వరాహ పురాణంలో నకీబ్ అనేటువంటిది, నకీబ్ అనేటువంటిది, నకీబ్. అదేవిధంగా కాశీఖండంలో ఖమరు, 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 మరి ఇక్కడ పారసీక కవికి జరిగినటువంటి అన్యాయం గురించి గుర్రం జాషువా ఒక కావ్యాన్ని రాసిండు. పారసీక కవికి జరిగినటువంటి అన్యాయం గురించి గుర్రం జాషువా ఫిరదౌసి అనేటువంటి కావ్యాన్ని రాసిండు. ఈ పాయింట్ రాయండి లాస్ట్. పారసీక కవికి జరిగినటువంటి అన్యాయాన్ని గురించి గుర్రం జాషువా రాసినటువంటి కావ్యము, గుర్రం జాషువా రాసినటువంటి కావ్యము ఫిరదౌసి. ఏంటిది? ఫిరదౌసి. గుర్రం జాషువా రాసినటువంటి కావ్యము ఫిరదౌసి. ఓకేనా అండి? మనకు పీజీటీ టీజీటీ సిలబస్ ప్రకారం సంస్కృత భాషా ప్రభావం, ఆంగ్ల భాషా ప్రభావం, పారసీక భాషా ప్రభావం, ఉర్దూ భాష ప్రభావం అనేటువంటివి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మరి ఇక్కడ తమిళ భాషా ప్రభావం, కన్నడ భాషా ప్రభావం కూడా తెలుసుకోవాలి. ఓకేనా? అది నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం.